హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోడ్కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఈ 33 జిల్లాల వారీగా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో కేటగిరీ వైజ్ ఎన్ని మార్క్స్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు, అలాగే కేటగిరీ వైజ్ పూర్తి వివరాలు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మనకి ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు ఇందులో ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూస్తే మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి మనకు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ సంబంధించి మనకైతే కంప్లీట్గా ఆల్రెడీ మనకైతే రిజల్ట్స్ కూడా రెస్పాన్స్ షీట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ రెస్పాన్స్ షీట్లో ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయో కూడా చాలామంది కామెంట్ చేశారు. అలాగే ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, కేటగిరీ వైజ్గా ఓపెన్ కేటగిరీలో ఎంత ఉండాలి, ఎంత స్కోర్ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు, వాటికి సంబంధించి కూడా మనము జిల్లాల వారీగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే కంప్లీట్ ఇంకా మనకు వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. జస్ట్ మనం ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఎంత వస్తే మనం సేఫ్ జోన్లో ఉంటామనేది. అలాగే తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి మనకు ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి, వాటికి సంబంధించి ఇంకా మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఈ మంత్ చివరి వరకు వస్తుందా లేదా నెక్స్ట్ మంత్లోనే వాటికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా అనేది మనకి ఇంకా ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ కానీ ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. ఒకవేళ ఈ మంత్లో కండక్ట్ చేయకపోతే, ఈ మంత్లో ఎలాంటి అప్డేట్ లేకపోతే మనకు నెక్స్ట్ మంత్లోనే మనకు కంప్లీట్గా ఆగస్ట్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకు కంప్లీట్గా ఆ ఎగ్జామ్స్ ఇంకా మనకు జరగలేదు కాబట్టి, అవి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. వాటి గురించి ఎలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియోస్ చూడండి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, జూనియర్ అసిస్టెంట్ సంబంధించి కేటగిరీ వైజ్ మార్క్స్ ఎంత ఉంటే సేఫ్ జోన్లో ఉంటారు, ఎన్ని మార్క్స్ రావాలి అనేది మనం కంప్లీట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు అధికారిక వెబ్సైట్ నుంచి ఎలాంటి కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి ఇంకా అప్డేట్ రాలేదు. బట్ మన ఒక ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనమాట. ఎంత వస్తే మీకు సేఫ్ జోన్లో ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్ కేటగిరీ వైజ్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ చూసుకుంటే, ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 72 నుంచి 80+ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట. ఇది ప్రతి డిస్టిక్లో కావచ్చు. ప్రతి డిస్టిక్ వైజ్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను బట్టి అక్కడ వచ్చినటువంటి ఆ జిల్లాలో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమందికి హైయెస్ట్ స్కోర్ వచ్చింది, అలాగే ఎంతమందికి తక్కువ స్కోర్ వచ్చింది, కేటగిరీ వైజ్గా మనకైతే ఈ మార్క్స్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది, అలాగే పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, అలాగే రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, అలాగే మెదక్ కావచ్చు. ఈ విధంగా ప్రతి డిస్టిక్లో అయితే ఓపెన్ కేటగిరీలో 70 నుంచి 80+ అంటే 70+ మార్క్స్ ఉంటే ఓపెన్ కేటగిరీలో 100% మీకైతే జాబ్ అయితే వచ్చినట్టే అనమాట. 70+ నుంచి 80+ అయితే ఓపెన్ కేటగిరీలో మార్క్స్ అయితే 100% ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి మనకు 70 నుంచి 78+ ఉన్న వాళ్ళకు 100% జాబ్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. 70 నుంచి 78+ వచ్చిన వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే బీసీఏ, బీసీబీ, బీసీసీ ఈ కేటగిరీకి సంబంధించి 65 నుంచి 75+ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. మీకు 100% జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని జిల్లాలో కూడా మార్క్స్ అయితే తగ్గొచ్చు అనమాట. అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి, మార్క్స్ని బట్టి కూడా మార్క్స్ తగ్గొచ్చు లేదా పెరగొచ్చు అనమాట. మనకి ఇంకా అధికారిక వెబ్సైట్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి జస్ట్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనమాట. అంటే ఎంత ఉంటుంది ఒక అవగాహన కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ డిస్ట్రిక్ట్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని తర్వాత దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. అయితే బీసీడీ అండ్ బీసీఈ వాళ్ళకి సంబంధించి 62 నుంచి 72+ అయితే మార్క్స్ అయితే వస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అలాగే ఎస్సీ వాళ్ళకు 58 నుంచి 68+ ఉండాలి. ఎస్టీ వాళ్ళకు 55 నుంచి 65+ ఉంటే మీకైతే 100% జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓపెన్ కేటగిరీలో అయితే చూసుకుంటే మనకు 70 నుంచి 80+, 70+ నుంచి 80+ మార్క్స్ ఉన్న వాళ్ళకు 100% జాబ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట.
సో ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 70+ రావాలి, 70+ 78+. బీసీఏ, బీసీబీ, బీసీసీ వరకు 65 నుంచి 75 లోపు వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. బీసీడీ, బీసీ వరకు 62 నుంచి 72. అలాగే 80 అబోవ్ 90 వరకు క్రాస్ అయిన వాళ్ళకి ఇక చెప్పక్కర్లేదు, 100% జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో కావచ్చు లేదా మీరు డైరెక్ట్గా కేటగిరీ వైజ్ కావచ్చు, ఆ మార్క్స్ 80+ ఉన్న వాళ్ళకు 100% జాబ్ అయితే కన్ఫర్మ్ అనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ 50 నుంచి 65, 68+ ఈ విధంగా వస్తే 100% జాబ్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు, ఈ విధంగా ప్రతి జిల్లాలో ఈ విధంగానే కట్ ఆఫ్ మార్క్స్ అయితే సో కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఎక్స్పెక్టెడ్ స్కోర్ కాబట్టి సో ఇలాగే 100% అంటే ఇందులో 99% ఇలాగే మీకు అయితే కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగానే ఉంటుందన్నమాట. కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనేది ఈ విధంగానే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సో మీ డిస్ట్రిక్ట్ పేరు అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్ చేయండి. వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.